హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. కామెడీకి ఫ్యాంటసీని టచ్ చేస్తూ మన ముందుకు సెప్టెంబర్ 4వ తారీఖు రాబోతున్న సినిమా రంభా ఊర్వశి మెనక. ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా డైరెక్టర్ చంద్రమోహన్ గారు ప్రస్తుతం నాతో పాటే ఉన్నారు. సో మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నమస్తే. ఎలా ఉన్నారు? గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఇక మొత్తం ఓపెన్గా మాట్లాడుకుందాం, కుల్లం కుల్ల. కులం నాకు ప్రాబ్లం అయ్యేది చెప్పను మీద అని చెప్తాను. ఓకే, ఇప్పుడు నిజంగానే దేవలోకం నుంచి రంభా ఊర్వశి మెనక కిందికి వచ్చారు అనుకోండి, ఓకే, ఫస్ట్ మీరు ఎవరితో మాట్లాడతారు? ఫస్ట్ ఎవరితో ఏంటి, ముగ్గురు దేవతలే కదా, ముగ్గురికి అవన్నీ వద్దు, ఫస్ట్ మీ చాయిస్ ఎవరు? రంభం ముందు ఉంది కదా, రంభతో మాట్లాడేస్తాను. అంటే పేరులో రంభా వచ్చిందని కాదు, ముగ్గురులో అంటే రంభా బాగుంటుంది, ఊర్వశి బాగుంటుంది, మెనక బాగుంటుంది, మీరు ఎవరితో మాట్లాడతారు? అంటే దేవతలే డైరెక్ట్గా దిగితే వాళ్ళని డిఫరెన్షియేట్ చేయలేము. అంటే మీ టీజర్లో చూసిన వాళ్ళు ఎట్లా దిగిరు కదా, వీళ్ళు దిగారు. మరి మీరు చెప్పండి మీ పర్సనల్గా. ఒకరితో మాట్లాడితే ఇద్దరు అమ్మాయిలు అలుగుతారండి, ప్రాబ్లం అది. అందుకే ముగ్గురికి హాయ్ చెప్పేసాను అనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్. లేకపోతే ఒక వరాలు వేస్తే ఇంకో లాగేశారు అనుకోండి, ప్రాబ్లం మళ్ళీ. సో ఇప్పుడు ఇక సినిమా గురించి మాట్లాడదాం. రంభా ఊర్వశి మెనక ముగ్గురు కత్తిలో ఉన్నారు, సూపర్గా ఉన్నారు. సో ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా అనిపించారు? అంటే రంభ బాగుందా, ఊర్వశి బాగుందా, మెనక బాగుందా? రంభగా ఎవరు? రాశి సింగ్. ఊర్వశిగా విష్ణుప్రియ, మెనకగా ప్రీషా సింగ్. ఈ ముగ్గురిట్లల్లా మీకు ఎవరు బాగా నచ్చారు? అందరిని డిఫరెన్షియేట్ చేయడం ఎందుకంటే బాగుంది కదా, అవును, అందంగా ఉన్నారు, వాళ్ళని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి మనకు మళ్ళీ ఒక మెటీరియల్ బయటకు వదలడం ఎందుకు, బాగుంది కదా. అసలు అందానికి అసలు పేరు పెట్టకూడదు, అమ్మాయికే పేరు పెట్టకూడదు. ఫస్ట్ అమ్మాయి అంటేనే అందం. అసలు ఈ టైంలో అంటే చాలా రోజులైంది, ఒక దేవలోకము, ఒక ఫ్యాంటసీ, ఒక మైథాలజీ, చాలా రోజులైంది తెలుగులో సినిమాలు. అంతా జంజీ అంటున్నారు, అంతా సిగరెట్లు, మందు, ఇలాంటివి ఒక స్టైలిష్గా ఉన్న సినిమాలే ఇష్టపడుతున్నారు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవడానికి గల కారణం ఏం లేదు, హారర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నీకు ఎవ్రీ 3 monthsకి హిందీలో కానీ దీని కానీ ఒక సినిమా ఆడుతుంది. 6 months అయితే ఒక సూపర్ హిట్ ఉంటుంది హారర్, కన్ఫర్మ్. సో ఇది కూడా కైండ్ ఆఫ్ ఏంటంటే ఫ్యాంటసీ ఫిల్మ్స్ అంటే కొన్ని ఖర్చుతో కూడుకున్న పనులు ఉంటాయి, కొంచెం వేరే లోకాలు అట్లా చూపించాలనుకున్నప్పుడు. సో ఈ కథలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అండ్ రెండోది, ఇది అందరు కప్ ఆఫ్ టీ కూడా కాదు. కొందరు ఏంటంటే ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మాస్ కమర్షియల్స్ ఇట్లా వస్తున్నాయి. బట్ నాకు కామెడీ అందులో చాలా ఇష్టం నాకు. అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేస్తే అదిరిపోద్ది. అంటే ఒక పుస్తకం మీద కోడి గేస్తే రంభవర్స్ మీద కిందకు వస్తారు అన్నది నాకు ఫ్రెష్గా అనిపించింది. సో ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ అన్నట్టు. సో అందుకే ఈజీగా నరేష్ గారిని పెట్టుకున్నారా హీరో? నరేష్ గారిని ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు, హీరో గారు ఒప్పుకున్నారు. ఈవెంట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు September 4th రిలీజ్. అలాగే ఇక మిగతా ప్రధాన పాత్రలు వెన్నెల కిషోర్, నరేష్ చాలా ప్రధాన పాత్రలు అని చెప్పుకోవచ్చు. అవును అవును. ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ గారు చేస్తున్నారు. ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఏం లేదు, మనకి ఆ క్యారెక్టర్ ఎనర్జీ అది ఏదైతే ఉందో చాలా మందిని ఎవరినైనా పెట్టుకోవచ్చు. వెన్నెల కిషోర్ అయితే బాగుంటుంది అనుకున్నాం. అలాగే నరేష్ విజయ నిర్మల గారు, ఆయన ఇప్పుడు ఏ మూవీలో చేసినా కూడా ఆ సినిమా మినిమం గ్యారంటీ హిట్ అవుతుందని బయట టాక్ ఉంది. అందుకే పెట్టుకున్నారా, లేకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందని పెట్టుకున్నారా? క్యారెక్టర్ నేను ఆయన కలిసినప్పుడే చెప్పాను, సార్ మీరు మాకు చాలా పెద్ద స్టార్, టీవీలో మీ సిరిపల్లి జంజాల్ గారు అన్నీ చూస్తూ ఉంటాం, చాలా ఇష్టం అండి, ఈ క్యారెక్టర్ మీకైతే బాగుంటుంది. నేను స్టోరీ నేరేట్ చేసినప్పుడు రాజా గారు ఫస్ట్ ఇది పెద్ద నరేష్ గారు చెయ్యాలి, ఇది ఫిక్స్, ఇది అదిరిపోద్ది, మామూలుగా లేదు తమ్ముడు, నేను ఫోన్ చేసి చెప్తాను వెళ్ళి మాట్లాడారు. సో ఇమీడియట్గా వెళ్ళాక ఆయన విపరీతంగా ఎంజాయ్ చేసాడు. చేసేద్దాం అసలు దుమ్ము దులిపేద్దాం, నువ్వు ఎప్పుడు పిలుస్తావు రెడీ అని. హాస్యవంశంలో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఉంటాడు. సో అది పక్కన పెడితే ఫస్ట్ కథ ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి నేను ఐఎమ్ రెడీ టు డూ అన్నా. సురభి చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది. సురభి అంటే పెద్ద రివీల్ కూడా కాలేదు అనిపిస్తుంది క్యారెక్టర్ టీజర్లో. అవును, ట్రైలర్లో ఉంటుంది, నెక్స్ట్ ట్రైలర్లో రివీల్. యాక్చువల్లీ అందరికీ ఆడియన్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే రంభా ఊర్వశి వెనక ముగ్గురు క్యారెక్టర్లలో సురభి ఉందేమో అనుకున్నారు. అంటే అట్లా సురభి ఫేస్ కూడా అట్లే ఉంటుంది కండి, సురభి గారి ఫేస్. కానీ సురభి గారిని అలా దేవలోకం నుంచి కాకుండా డైరెక్ట్ మానవలోకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమన్నా ఉందా, లేకపోతే ట్విస్ట్, లేకపోతే? లేదు లేదు లేదు, అలాంటి సురభి గారి క్యారెక్టర్ ఆయన లవ్ లైఫ్లో పార్ట్, వీళ్ళు ఫ్యాంటసీ లైఫ్లో పార్ట్, ఎవరి రోల్స్ వాళ్ళు సెపరేట్. సో ఏమన్నా బాగా ప్రిపేర్ అయ్యారా? ఎందుకంటే కామెడీ ఫ్యాంటసీ రెండు మిక్స్ చేసి సినిమా తీయాలంటే కొంచెం టఫే.
అంత ఈజీ కాదు. అవును అంటే గతంలో అంటే మనం ఈజీగా ఇప్పుడు ఫ్యాంటసీ అంటే, మైథాలజీ అంటే కొంచెం యముడి మూవీస్ అవన్నీ ఉంటాయి కదా! కామెడీ పరంగా చూసుకుంటే వేరే అవును. లోకంలోకెళ్ళి, యమలోకంలోకెళ్ళి, యమగోళ, యముడికి మొగుడు, అలాగే యమదొంగ, ఉమ్, దరువు ఉమ్, ఇలాంటి సినిమాలు తీసుకుంటారు రెఫరెన్స్‌గా. అవును అవును. అవేమన్నా బాగా వాచ్ చేసారా? లేకపోతే దీనికోసం స్పెషల్‌గా ఏం వర్క్ చేశారు? అంటే స్పెషల్గా వర్క్ చేయడం అంటే అవన్నీ సూపర్ హిట్ ఫిల్మ్స్ మీరు ఏవైతే మెన్షన్ చేశారో చాలా హ్మ్. పెద్ద హిట్ సినిమాలు అయ్యి. అవును. సో అవి చూసినప్పుడు ఆబ్వియస్గా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలా ఇలా ఉంటే బాగుంటుంది అని మనకు ఒక దారి చూపించిన సినిమాలు అయ్యింది. అవును. ఇలా ఇలా చూపించవచ్చు ఇలా తీయొచ్చు సినిమాని. బట్ కమింగ్ టు అవర్ ఫిల్మ్ ఇది కంప్లీట్ క్యారెక్టరైజేషనే డిఫరెంట్ అయింది. అవునవును. సో ఆ ఫిల్మ్లో ఉండే క్యారెక్టరైజేషన్ ఉండే సర్కమ్స్టాన్సెస్ కొన్ని మేబీ సిమిలారిటీస్ ఉండొచ్చు తప్పితే హ్మ్. ఆయన క్యారెక్టర్ ఆ నేపథ్యం అంతా డిఫరెంట్గా ఉంటుంది అంతే. అక్కడ అందరూ కొంతమంది పైకి వెళ్ళారు హీరో పైకి వెళ్తాడు వస్తాడు ఇక్కడ వాళ్ళు కిందకి దిగారు. యెస్. యెస్. ఇది బావుంది. అంటే మన 'ఘటోత్కచుల్లో' వాళ్ళు పైనుంచి కిందికొస్తారు గదా! అవును ఆ! ఇది బావుంది. అది వాళ్ళు పైనుంచి ఇలా దిగుతున్నట్టు గూడా చూయించారు గదా! అవును టీజర్‌లో. అవును అవును. బావుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా రావడం అనేది బావుంది. Yeah. అంటే ఈ లవ్ స్టోరీలు, యాక్షన్ మూవీస్ ఇలాంటివి. అవును. ఆ! ఆహ్, ఈ సినిమా పర్టిక్యులర్‌లీ 'రంభా ఊర్వశి మేనక' అనే టైటిల్ ఎందుకు పెట్టారు? సినిమా కథ వాళ్ళ మీదే ఉంది. ఇప్పుడు సూరి అని పేరుతో ఇప్పుడు హీరో క్యారెక్టర్ నేమ్ సూరి పెట్టచ్చు ఏదైనా. బట్ ఒక టైటిల్ బయటికి వెళ్తే టక్కున క్యాచ్ వస్తుంది అవునవును. చూడండి. ఇప్పుడు మీకు కితకితలు ఎంత బాగుంది మనం రోజు వినే పేరు అది ఎవరు రా మీరు రంబలా ఉంది అంటాం. కంపారిజన్స్ ఉంటాయి కదా. సో ఆ నేమ్స్ బాగా ఫెమిలియర్. ఇప్పుడు మీరు ఇదే ఫిల్మ్ని ఏ లాంగ్వేజ్లోనైనా టైటిల్ పెట్టుకోవచ్చు. అవును. ఎక్కడైనా పేరు అదే కదా. సో బాగా క్యాచీగా అనిపించింది. ఎవరికి చెప్పిన ఇమ్మీడియట్లీ ఓకేనే సార్. సో ఇమ్మీడియట్గా ఆ టైటిల్ ఫిక్స్ అయిపోయాయి. ఓకే. ఇక మీ రియల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మీకెప్పుడైనా డ్రీమ్స్‌లో వచ్చారా ఎవరైనా 'రంభా ఊర్వశి'? డ్రీమ్స్లోకి రారు కానీ నేను రప్పించేస్తాను. హ్మ్. ఎందుకంటే స్టోరీ ఫినిష్ చేయాలి కదా. అవునవును. ఇలా అయితే ఏంటి అలా అయితే ఏంటి అనుకుని అట్లా ఎప్పుడో నిద్ర పట్టేస్తుంది. ఓకే. మార్నింగ్ నుంచి స్టోరీ వర్క్స్లో ఉంటాం కదా. హ్మ్. ఓసారి ఫినిష్ అవ్వదు. లేదు నిజంగా కష్టాల్లో ఉన్నాం ఏదో చిరాకు దుబ్బింది ఏదో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్ర పట్టాలి కదా. ప్రెషర్ని క్యారీ చేయలేం కదా. సో మనకేమి ఇష్టం బేసిక్గా కథలు రాసేవాడు ఎప్పుడు డ్రీమ్స్లోనే ఉంటాడు. అవును. అలా ఏదో వెళ్తే అలా నిద్ర పట్టేస్తుంది అంతే. విష్ణుప్రియ గూడా పెద్ద ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. అవును ఆవిడని ఎందుకు తీసుకున్నారు విష్ణుప్రియని? అంటే ఆవిడ గూడా టీజర్ లాంచ్‌లో చెప్పడం జరిగింది. అవును ఎప్పటినుంచో ఉన్నాను ఇండస్ట్రీలో. కానీ ఇలాంటి మంచి ఆపర్చునిటీ నాకు రాలేదు. ఎగ్జాక్ట్లీ హ్మ్. అందుకే తీసుకున్నాను. అందుకేనా? ఆవిడ చేయలేదు ఫ్రెష్గా ఉంటుంది. ఒక హ్మ్. మంచి సినిమాకి ఒక హెల్ప్ అవుతారు. ఆ క్యారెక్టర్ బాగుంటుంది ఆవిడ చేస్తే అని చెప్పేసి. ఊర్వశి క్యారెక్టర్. ఎస్ 'రంభా' క్యారెక్టర్ రాశి సింగ్ గురించి రాశి సింగ్ హ్మ్. రాశి సింగ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సో గ్లామరస్ చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. హ్మ్. నాకు ఎప్పటి నుంచో ఉంది ఆవిడకి కూడా నేను రాశి గారికి కూడా చెప్పాను మేడం మీరు ఇంకా బిజీ అయిపోవాలి అసలు నేను మీరు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను అని. సో సచ్ వే షీ వాజ్ అంటే చాలా అందంగా ఉన్నారు కదండి. అవునవును. చాలా. పెట్టినప్పుడు ఇప్పుడు ఇన్‌స్టాలో మీరు చూస్తున్నప్పుడు అంతా వీళ్ళే ఉన్నారు కదా. వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వైరల్ అవుతుంది. యాక్చువల్లీ మీరు ఆ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో టీజర్ లాంచ్ రోజు వాళ్ళు 'రంభా ఊర్వశి మేనక' లాగా డ్రెసెస్ ఏవైతే ఉన్నాయో యాహ్! వాళ్ళ గెటప్స్ అవే అవును. గెటప్స్‌తో వారు టీజర్ లాంచ్ చేయించడము. అవును. వాళ్ళు కామ్‌గా ఉండడము. అంటే అవును. వాళ్ళ రియల్ లైఫ్‌ని ఎలా మాట్లాడతారో అలా కాకుండా నిజంగా 'రంభా ఊర్వశి మేనకే' వచ్చిందా భూమి మీదకి అనేలాగా మీరు బికాస్ టీజర్‌లో ఆఫ్ దట్ గెటప్స్ అంటే వాళ్ళు హ్మ్. ప్రీషా వీళ్ళందరూ అదే గెటప్స్‌లో వచ్చారు. ఆ రాశి థాట్ ప్రీషా ఎవరిది అసలు? అది ప్రొడ్యూసర్‌ది. హ్మ్. రాజేష్ గారు పబ్లిసిటీలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. హ్మ్. సో ఇట్లా ఆయన ఐడియా షేర్ చేసుకున్నారు. నేను ఇలా అనుకుంటున్నాను. అదిరిపోయిందన్న అట్లాగే చేద్దాం. హీరోయిన్స్ ఒప్పుకున్నారా మరి ఫస్ట్ చెప్పగానే? ముగ్గురు వాళ్ళకి ఇప్పుడు అదే క్యారెక్టర్ కదా. సో అవును. క్యారెక్టర్స్‌తో ఇంట్రడ్యూస్ చేస్తే హ్యాపీ కదా. అవును. స్టోరీ స్ట్రెయిట్‌గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అవును. ఒకటి చెప్పడం వేరు, ఒక విజువల్‌తో చాలా అర్థమైపోద్ది. సో చాలా హెల్ప్ అయింది మూవీకి. అంటే మామూలుగా ఎందుకొస్తది సార్? అంటే డైరెక్టర్స్‌కి ఆహ్, అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా, అసోసియేట్ డైరెక్టర్స్‌గా ఎప్పటినుంచో చేస్తారు. ఇండస్ట్రీలో చాలా పరిచయాలుంటాయి. హీరోలతో దగ్గరి స్నేహబంధం ఉంటది. మంచి అవును. ప్రొడ్యూసర్‌ల పరిచయం ఉంటది. అవును. మిగతా పెద్ద డైరెక్టర్లు తెలిసుంటారు. అయినా గూడా ఎందుకు ఆ టైం పడతది అంత టైం? అంటే ఇది బయట అందరికీ అప్‌కమింగ్ ఎవరైతే డైరెక్టర్లు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. అంటే మెయిన్ రోల్ ప్లే చేసేది ఫినాన్షియల్స్ అండి. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పే కథను నమ్మి ఒక ప్రొడ్యూసర్ లైక్ 15 20 25 అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే అవును. అలా మెయిన్ హీరో యాక్సెప్టెన్స్ ప్రొడ్యూసర్కి ఆ హీరో వైబుల్గా ఉండాలి.
ఇప్పుడు హీరో ఎవరినో మనం తీసుకెళ్తాం, ప్రొడ్యూసర్ నేను చేయను అన్నాడు అనుకోండి. అవును. సో కమర్షియల్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ డేట్ అయింది. అందరికీ అలా అవ్వాలని ఏం లేదు, కొంతమందికి చాలా ఈజీగా అవుతుంది. బట్ హ్యావింగ్ ఏ గుడ్ స్టోరీ ఇట్ సెల్ఫ్, హ్యావింగ్ ఎన్ అసెట్, మన దగ్గర ఒక బంగారు నిధి ఉన్నట్టే. అవును. ఏ రోజైనా అది మనకు ఒకటే హెల్ప్ నేను అవుతుంది. సింపుల్గా మేము ఎప్పుడూ ఒకటే అనుకున్నాను. ఇప్పుడు మీకు మీ దగ్గర ఒక లైక్ ఒక లడ్డు ఉంది, మీకు తెలుసు అది చాలా క్వాలిటీ ఫుడ్ అని, కానీ ఇంకోటికి ఎవరికో జిలేబీ ఇష్టం, ఇంకోటికి జాంగ్రీ ఇష్టం, ఇంకోటేమో నాకు వేరే ఏదో కావాలంటాడు. ఒకడు ఆ లడ్డు తిందామని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆడెవడని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండింగ్ అవుట్ దట్ పర్సన్ సూపర్ బాగా చెప్పారండి. సో ఎవరైతే డైరెక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో అప్కమింగ్ డైరెక్టర్స్ టైం పట్టొచ్చు, కానీ మనం ఐడెంటిఫై చేసి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నారు. సో ఫాలో అవ్వండి ఇది ఈ ట్రిక్ని, ఈ ఐడియాని. అలాగే హీరో నరేష్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అల్లరి నరేష్ గారి గురించి. గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఏది చెప్పినా టక చేసుకుని వెళ్ళిపోతాడు. రెండోది అన్వాంటెడ్ థింగ్స్ ఏం పెట్టుకోడు మైండ్లో, అతని పని అతను చేసి వెళ్ళిపోతాడు. అందరూ అట్లా ఉంటే వరల్డ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నిట్లలో వేలు పెట్టారు. అసలు ఏం ఉండదు ఆయనకి, అట్లాంటిది ఏం ఉండదు అసలు. జస్ట్ చూసుకుంటాడు, సెట్ ఇది మనం వచ్చాం చేసుకుని ఆయన పనిలో ఆయన ఉంటాడు, అయిపోయింది కదా. నువ్వు ఒకరిని డిస్టర్బ్ చేయనంత వరకు నువ్వు ప్రపంచానికి మేలు చేస్తున్నట్టే. అవును, నువ్వు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ స్టార్ట్ చేసావు అది వైరస్, అది అలా పాకుతూ ఉంటుంది. చాలా బాగా చెప్పాను. నువ్వు ఒకరిని డిస్టర్బ్ చేయకపోతేనే సగం మేలు, ప్రపంచానికి సగం మేలు చేసినట్టు. అవును. నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతే అయిపోయింది, జాబ్ డన్. ఇక్కడ ఎవరి పనాలు చేసుకొని ఫినిష్ చేయకుండా ఎక్స్ట్రా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఎందుకు తీయలేకపోయారు ఇలాంటిది కామెడీ ఫ్యాంటసీ? తీయలేకంటే ఒక టైంలో ఒక స్టోరీ ఎగ్జైట్ చేస్తుంది, తర్వాత ఫైండింగ్ ద ఇమ్మెన్స్ ట్రూత్, నీకు ఏది ఇష్టం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడంలోనే మనిషి జీవితం ఉంటుంది. రమణ మహర్షి గారు చెప్పినట్టు నేను ఎవరు అని క్వశ్చన్ చేసుకుంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. సో అలా క్వశ్చన్ చేసుకుంటే వచ్చిన సొల్యూషన్ ఇది. ఇక ప్రజెంట్ ఇండస్ట్రీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే కొన్ని రోజులుగా మంచి హిట్స్ పడుతున్నాయి. లెనిన్, తర్వాత చెన్నై లవ్ స్టోరీ, తర్వాత కొరియన్ కనకరాజు, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్, మంచి హిట్స్ వస్తున్నాయి. కొందరేమో అంటే క్రిటిక్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే ఒకప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు విమర్శించినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు సినిమా. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ సినిమా కూడా రాబోతుంది 100%. అది షిఫ్ట్ అయింది మళ్ళీ. పీపుల్ అంటే ఆ ఇంట్లోనే కూర్చుందాం అన్నదానికి ఫిల్మ్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి, థియేటర్లో చూద్దాం. ఒకప్పుడు మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఏదైతే టీవీలో ఉందో ఇప్పుడు అవే రిపీట్ వస్తున్నాయి, వెబ్ సిరీస్లు వాట్ ఎవర్. ఇప్పుడు కొత్తగా ఏముందంటే మన ఫిలిం సెలబ్రేట్ చేసుకోవచ్చు, సరదాగా అరవచ్చు, 2.5 hours అది మిస్ అవుతున్నారు ఇంట్లో. అది మిస్ అవుతున్నారు. ఈ రిలీజ్లు వచ్చాక అది ఆ వీడియోస్ బాగా వెళ్ళి జనాల్లోకి, అది వన్స్ అందరినీ ఏంటంటే మనం కూడా ఇట్లా ఎంటర్టైన్ అవుతాం, థియేటర్కి వెళ్ళి హంగామా ఇచ్చేద్దాం అని. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే ఒక కంపల్సరీ నువ్వు సినిమా తీసుకెళ్ళాలి. ఒకప్పుడు ఉండేది, ఎగ్జామ్స్ అయిపోయా అదే ఎంటర్టైన్మెంట్, సినిమా తీసుకెళ్ళాను. తర్వాత మధ్యలో తగ్గింది, మళ్ళీ ఇవన్నీ చూసేశారు కదా మళ్ళీ సినిమాకి వెళ్దాం అంటున్నారు. అండ్ ఆల్మోస్ట్ లైక్ పీవీఆర్ ఐనాక్స్ ఎక్స్ట్రా స్క్రీన్స్ కడుతున్నారంటే బిజినెస్ ఉంటేనే చేస్తారు ఎవరైనా. ఓన్లీ రీజన్ ఇస్ దిస్. మీకు తెలుసా అని కూడా మీ ఫ్రెండ్స్ వేరే జాబ్స్ చేసేవాళ్ళు, వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చెప్తుంటారు మీకు, చాలామంది రిలాక్స్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి సినిమాలు చూస్తారు. సినిమాయే వాళ్ళకి, వేరే ఇంకే దారి లేదు. ఎందుకంటే ఆ 2.5 గంటలు, ఆ 2 గంటలు సినిమా చూసినప్పుడు మై మర్చిపోతారు, వేరే విషయాలు గుర్తుకు రావు. మీరు ఒక డైరెక్టర్గా అంటే హీరోలు మిగతా యాక్టర్స్ వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తారు సినిమా చూసేటప్పుడు, డైరెక్టర్లు ఎప్పుడు కాము ఉంటారు అని అనుకుంటారు, బయట ఒకటి ఉంది. అది ఏం లేదు, ఇప్పుడు ఎవరో వేరే ప్రొఫెషన్ అనుకోండి, వాడు ఒక్కడు చూస్తే ఒకళ్ళు ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, వాడు బోర్ కొట్టచ్చు. బట్ వేరే ఫిల్మ్ టెక్నీషియన్ ఎట్లా ఉంటాడంటే దేనికి నవ్వుతున్నారు, వాడు మనశ్శాంతిగా సినిమాయే చూడడు అసలు. అది డైరెక్టర్కి కానీ డిఓపికి కానీ టెక్నికల్ వర్క్స్ చేసే వాళ్ళందరికీ అది శాపం యాక్చువల్గా. ఎందుకంటే వాడు సినిమాని ఆస్వాదించలేడు. వాడు ఏం చేస్తాడంటే ఆర్టిస్ట్ ఎట్లా చేశాడు, షార్ట్ బాగుంది, దేనికి నవ్వుతున్నారు, ఇలాంటివి మనం రాసుకోవాలి, దేనికి ఎగిరి గెంతులు వేస్తున్నారు, దేనికి డిసప్పాయింట్, ఇక్కడే ఉంటుంది. ఇది దాటి ఒక్కొక్కసారి మనమే ఎంజాయ్ చేసేస్తాం, అప్పుడు ఆ సినిమా హిట్. ఇంకా అది వేరు, కానీ మెయిన్ ఏంటంటే
ఈ అంబియన్స్ని అబ్జర్వేషన్లోనే ఇది జీవితం వెళ్ళిపోద్ది. అవును. సినిమా కూడా అయిపోతుంది. అంతే. ఇలాంటివి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా మీరు? చాలాసార్లు ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి మనం ఇలా తీయాలని ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. దట్ ఈస్ ఆల్. ఒక యాడ్ ఉంటుంది పీవీఆర్ది, థియేటర్లోకి వెళ్ళాక చాలా ఎమోషన్స్ ఉంటాయి, అవును. అవన్నీ ఇక్కడే ఉంటాయి బంధాలు అని చెప్పి చాలా బాగుంటుంది యాడ్. సో అట్లాగా థియేటర్ ఈజ్ లైక్ ఇంకొక సెకండ్ హోమ్ పీపుల్కి. వాడికి ఏది తోచకపోతే థియేటర్ రమ్మని పిలుస్తుంది. ఒక ₹50 ఎవరు లేకపోతే ₹50 గోకుల్ థియేటర్లో తీసుకుని కూర్చున్నా 2.5 hours సంబంధం లేకుండా యూ కెన్ గో టు అనదర్ ప్లేస్. అలాంటి మీడియం నాకు తెలిసి వరల్డ్లో ఇంకొకటి క్రియేట్ అవ్వలేదు. సినిమా ఈజ్ సచ్ ఏ స్ట్రాంగ్ మీడియం. ఎస్. అది మన మాటలో కూడా వర్ణించలేం కొన్నిసార్లు. రంభా, ఉర్వశి, మేనక లాంటి హీరోయిన్లు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు చాలామంది. ఒక ముగ్గురు పేర్లు. రంభా, పలానా హీరోయిన్ రంభలా ఉంటుంది. అంటే మీరు డైరెక్టర్ కాబట్టి చాలా ఇయర్స్, 2001, 26 అంటే 25 years. మీరు చెప్పండి. లేదు, మీరు చెప్పాలి. ఒక ముగ్గురు హీరోయిన్లు ఈ టైటిల్ సరిపోయేట్టు వాళ్ళకి పేర్లు ఇవ్వండి. రంభలా ఎవరు ఉంటారు? పాపం ఒకళ్ళ పేర్లు చెప్తే ఏం కాదు సార్, అంటే చెప్పండి. రేపు నేను 4 dates కోసం వెళ్ళాను అనుకోండి, నేను నీకు బాబా రంపలా హీరోయిన్స్ గురించి చెప్పండి. నేను నీకు రంపలా కనబడలేదు కదా, ఎందుకు నా డేట్ కోసం వచ్చా అంటే నాకు అవసరమా బాసు? అందరూ అందంగానే ఉన్నారండి. అందులో రంభ, ఊర్వశి, మేనక మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. బ్యాలెన్స్గా ఉండాలి, తప్పదు. నేను అదే ఫీల్డ్లో ఉన్నా, మీకేముంది వెళ్ళిపోతారు, నన్ను తగులుకుంటారు. ఏం నేను లేనా అని అడిగారు అనుకోండి, అంటే నేను తక్కువ అంటే ఎట్లా చెప్తాం? అందరూ ఈక్వలే. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర గారు, హీరో? చిరంజీవి గారు, హీరోయిన్? శ్రీదేవి గారు, మ్యూజిక్ డైరెక్టర్? కీరవాణి గారు. ఓకే. చిరంజీవి గారిని కలిసారు ఎప్పుడైనా? దూరం నుంచి చూశాను, డైరెక్ట్ వెళ్ళి కలవలేదు. షేక్ హ్యాండ్ అది ఎప్పుడు అవ్వలేదు. కలిస్తే ఏం మాట్లాడతారు? అదే అది వర్ణించలేను. బాస్తో సినిమా చేయాలని మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు బాస్ కూడా ఫ్యాంటసీ మూవీ ఒకటి వస్తుంది కదా బాస్. యా, ఆల్రెడీ ఒక ఐడియా రాసి పెట్టుకున్నా. ఒక సక్సెస్లు కొట్టాక బాలకృష్ణ గారితో ఒకటి రాసి పెట్టుకున్నా, ఒక రౌండ్ రావాలి, దేవతలు తదాస్తు అంటే రంభ, ఉర్వశి, మేనక అయిపోద్ది. మీరు ఫ్యాంటసీ మూవీ, కామెడీ ఫ్యాంటసీ మూవీ తీస్తున్నారంటేనే రాఘవేంద్రరావు గారి అంటే ఆయన ఇష్టమేమో అన్నట్టు అర్థమైపోయింది కదా మీ మాట. లేదుగా, ఆయన కమర్షియల్ సినిమా తీసే విధానం వేరు. ఆయన కమర్షియల్ పీక్ ఉంటుంది. నెక్స్ట్ రాజమౌళి గారు చాలా ఇష్టం. అంటే ఆ కమర్షియల్ని చూసే విధానం, ఒక డైరెక్టర్ ఇంతలా చూస్తారు. ఇంత అంటే సినిమాని, స్టేజ్ని పెంచేస్తారు వాళ్ళు. ఒక నార్మల్ సీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టే విధానం ఏదైతే ఉందో అది ఎంతో విజన్ ఉంటుంది. అదే దేవుళ్ళు వాళ్ళందరూ. జగదేక వీరుడు, అతిలోక సుందరి అసలు ఎక్స్ట్రాడినరీగా. యా. ఓకే. అలాంటి సినిమా ప్లాన్లో ఉన్నారా మరి? ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేవన్నీ నాకేంటంటే ఒకటే, జంధ్యాల గారు, ఈవి గారు కామెడీ చాలా ఇష్టం, రాఘవేంద్ర గారు, రాజమౌళి గారు కమర్షియల్స్ చాలా ఇష్టం. సో ఈ కమర్షియల్స్లో ఈ హెల్తీ కామెడీని ప్లేస్ చేయాలి, ఇలాగే సినిమాలు చేయాలని నేను ఫిక్స్ అయ్యాను, అంతే. ఇప్పుడున్న హీరోలలో మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్లోకి వెళ్ళారు, ఎక్కువ సినిమాలు చేయట్లేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఇంకా మిగతా నాని, మిగతా అందరు హీరోలు ఉన్నారు కదా, వీళ్ళలో ఫ్యాంటసీ కామెడీ సినిమా ఎవరు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అందరికీ ఎదిరిపోద్దండి. ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరికైనా బాగుంటుంది. అందరూ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు కామెడీ చేస్తే, స్టార్స్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది? థియేటర్ దద్దరిల్లిపోద్ది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రంభా, ఉర్వశి, మేనక పెద్ద సక్సెస్ కావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారుగా వ్యూవర్స్, రంభా, ఉర్వశి, మేనక September 4th థియేటర్లోకి రాబోతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అలరింపజేస్తుందని డైరెక్టర్ చంద్రమోహన్ గారు అయితే చెప్తున్నారు. సో మరి ఇది ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి సినిమా. దిస్ ఇస్ కృష్ణ బాలా సైనింగ్ ఆఫ్.